జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నేను చాలా రోజుల నుంచి ఒక మాట చెప్దాం అనుకుంటున్నా, కానీ ఏందో అది అట్నే పోతుంది. ఇది ఈ స్పెషల్ బ్రీడ్ గాళ్ళ కోసం ఈ మాట అయితే పక్కాగా ఈ న్యూస్లో అలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారు. వాళ్ళ కోసం గుర్తుపెట్టుకొని మరి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఈరోజు గుర్తుపెట్టుకొని మరీ చెప్తా ఉన్నా. ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, కామెంట్లు పెడతారో, అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు ఎవరైతే వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారో మతోన్మాదంతో, అర్థమవుతుందా మీకు? మతోన్మాద కామెంట్లు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన యూట్యూబ్ లింకులు మొత్తం మీరు ఏదైనా ఫేక్ పెట్టుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా ఉందో మీ అందరికి కూడా బాగా తెలుసు. మీ అందరి లింక్స్ కూడా నేను ఎవరికి షేర్ చేస్తూ ఉన్నానంటే ఎన్ఐఏ వాళ్ళకి షేర్ చేస్తున్నా. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నీ ఒక్కొక్కడికి మీరు మొత్తం వల్ల మీరు అనుకుంటారు మేము ఏదో కామెంట్లు పెడుతున్నాము మా దోలానందం తీర్చుకుందామని మీరు ఇక్కడ అనుకుంటున్నారు. కానీ మీ లింక్స్ మొత్తం ఎవడైతే నెగిటివ్ కామెంట్లు పెడతారో అన్నీ కూడా ఎన్ఐఏ వాళ్ళకి నేను షేర్ చేస్తా ఉన్నా. మీరంతా కూడా ఇంకా వాళ్ళ అబ్జర్వేషన్లో ఉన్నట్టే. బిడ్డలారా మీకైతే ఉంటుందిరా, ఇంకా మీ జీవితాన్ని నీడలాగా వాళ్ళు వెంటాడుతూ ఉంటారు. ఇంకా అసలు విషయానికి వస్తా. ధ్రువరాటి ఈడొక పచ్చి పనికి మాలిన ఎదవ. ఈ విషయం మనకందరికి కూడా తెలిసిందే. వీడి గురించి గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. భారతీయుడైన ఈ వెధవ ధ్రువరాతిగాడు భారత్లో ఉంటే ఎక్కడ తనను దేశభక్తులు ఎరగదంతారో అని చెప్పి భయపడిపోయి జర్మనీ పారిపోయి ఆడ బతుకుతున్నాడు. ఆడ చేరుకొని చూడ్డానికి స్మార్ట్గా ఉంటాడు. కానీ ఈడేంటంటే ఒక విషం నిండిన తాజ్పాము లాంటోడు. అంటే పాము ఉంటుంది కదా, పాముకి ఎట్టయితే విషం ఉంటుందో ఆ మాదిరి వీడికి నిలువెల్లా కూడా విషమే. ఇంకా అసలు విషయానికి వద్దాం. ఈ ధ్రువరాటిగాడు భారతీయుడు, కానీ జర్మనీలో ఉంటాడు. వీడు ఒక రాక్షస జాతి సెక్యులర్ అన్నమాట. వీడు అంటే సూడో సెక్యులర్ అంటాం కదా, అంతకు మించి వీడు రాక్షస సెక్యులర్. వీడికి హిందువులన్నా లేకపోతే భారతీయ జనతా పార్టీ అన్నా ఆర్ఎస్ఎస్ అన్నా విపరీతమైన మంట ద్వేషం వీడికి. వీడు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తూ ఉంటాడు. ఈ యూట్యూబ్ ఛానల్ను ఫేమస్ చేసుకోవడానికి వీడు ప్రధాని నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేయడం ప్రారంభించాడు. అట్లాగే వీడికి ఫాలోవర్లు ఎవరు తెలుసా? నరేంద్ర మోడీకి ఎంతమంది అయితే వ్యతిరేకులు ఉంటారో, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు ఎంతమంది అయితే వ్యతిరేకులు ఉంటారో వాళ్ళందరూ కూడా వీడి ఫాలోవర్స్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అయితే వీడు అనుకున్నట్టుగానే వీడు ఈ సూడో సెక్యులర్ ప్రపంచంలో బాగా ఫేమస్ అయిపోయినాడు. ఎందుకంటే ఈ జాతి ఉన్నారు కదా అంతా, వాళ్ళంతా బాగా మొన్న ఈ మధ్య ఒకడు పెట్టాడు, వేరే బోస్లీకే నువ్వు చెప్పే తప్పురా, ధ్రువరాటి వచ్చేసి మా హీరో వాడు అని చెప్పి పెట్టాడు. వాడి అట్టాటోడు అంటే ఇంక నీది అట్టా పట్టుకుంటుందిరా స్వామి, నీది అట్టా బతుకుంటుంది. సిగ్గన్నా ఉండబల్లా మళ్ళీ ఏం చెప్పనా, ఓడిది మళ్ళీ మన పేర్లే పెట్టుకో అన్నాడు. ఈ సిగ్గు మానవలేని రాసం లేని అది విషయం. అయితే సూడో సెక్యులర్ ప్రపంచానికి ఈడు ఒక ఐకాన్ అనమాట. అయితే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా వీడు భారతదేశానికి వచ్చాడు. అయితే తాను భారత్కు రాగానే పెద్ద ఎత్తున ప్రజలంతా వచ్చి ఎదురుగా వచ్చి ఈయనకంతా జేజేలు కొడతారని చెప్పేసి పెద్ద భ్రమల్లో ఉన్నాడు. అయితే తాను భారత్కు వస్తే భూమి ఆకాశాలు అంతా ఒకటైపోతాయి, ఎందుకంటే ఇటు ఫాలోవర్లు సబ్స్క్రైబర్లు ఎక్కువ కదా. ఈయన ఏదో ఊహించేసుకున్నాడు. పైగా ఏంటంటే ఈ పనికి మాల గుంపంతా వాడి ఫాలోవర్లు అనమాట. భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని చెప్పేసి ఊహించుకొని భారతదేశానికి వచ్చినాడు. అయితే ఈ ధ్రువరాటి గాడికి స్వాగతం పలకడానికి ఎవరు ముందుకు రాలా. ఏదో కొంతమంది పని పాట లేని వాళ్ళు, ఈ సూడో సెక్యులర్ సన్నాసం ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు వచ్చి కలిసిపోయినారు. అది కూడా మహా అంటే 10-12 మంది మాత్రమే. అది కూడా ఇక ఎన్నికలు ముగింపు దశకు చేరుకొని రిజల్ట్స్ వస్తాయనుకునే సమయంలో వీడు మళ్ళీ ఏం చేశాడంటే జర్మనీకి పారిపోయినాడు. ఊరే నువ్వు సపోర్ట్ చేసిన వాళ్ళకు మీకు అంత సీన్ ఉండింటే ఏమే వేసుకొని కూర్చోండాల్సింది, ఎండ టెస్ట్ వేసుకొని. నీకు అంత సీన్ ఉంటే, నీ వాళ్ళకి అంత సీన్ ఉంటే మరి నువ్వు ఎందుకు గోసు ఉండదో ఊడిపోయిందో కూడా తెలియకుండా అంతగా బారిపోవడమా? అంత దమ్ముండే మొగడవైతే సరే, అదే విషయము. ఇక వీడిని స్ఫూర్తిగా తీసుకొని చూడండి బతుకులు ఎంత దిగజారిపోతాయో, ఏ స్థాయిలో ఉన్నారో మనిషి ఒకసారి ఆలోచించుకుందాం. ఈ ధ్రువరాతి గాడి స్ఫూర్తితో మరో సెక్యులర్ అనమాట, వీడు సూడో సెక్యులర్ సన్నాసి ధ్రువరాతి ప్యారడీ. ఈ ప్యారడీ సాంగ్స్ అంటల్లా పాటగానే ఉంటుంది, కానీ అది అసలు పాట కాదు, మార్చి పాడతారు. అట్లాగా ఈ విధంగా ఈ ప్యారడీ అకౌంట్లు కూడా చాలా వచ్చాయి ఈ మధ్య. అది మోడీ గారి పేరుతో ఉండాది, అట్లా మంచిగా ఉండేటివి ఉంటాయి, ఇట్లా మిస్యూజ్ చేసేటివి ఉంటాయి అనమాట. అదేవిధంగా వీడు ఒక సన్నాసి, ఈ సన్నాసికి ఓడింగా వీడిని మించిన సన్నాసి ఇంకోడన్నట్టు ధ్రువరాతి ప్యారడీ అని చెప్పేసి ట్విట్టర్లో ఒక ఐడిని అయితే క్రియేట్ చేసినాడు ఒక సన్నాసి. ఈ అకౌంట్ను క్రియేట్ చేయడమే కాకుండా ఇక బీజేపీ నాయకుల మీద బండాడు ఓడిపోయి. ఈ క్రమంలో ఈ ధ్రువరాతి ప్యారడీగాడు వీడేం చేశాడంటే నేరుగా ఓంప్రకాష్ బిర్లా గారు ఉన్నారు కదా, ఆయన కూతురు గురించి అత్యంత అసహ్యంగా పోస్టులు పెట్టినాడు. చూడండి, అంటే మమ్మల్ని ఎవరు కనుక్కోలేరేమో అన్న అది ఏదో ఒక ధైర్యం అనమాట. నేను చెప్పింది అదే ముందుగా, మీ ధైర్యాన్ని నేను ఖచ్చితంగా చీల్చుతా.
ఎందుకంటే ఎవడైతే ఇక్కడ నెగిటివ్ కామెంట్లు పెడతాడో వాడి డీటెయిల్స్ మొత్తం అంతా కూడా నేను ఎన్ఐ వాళ్ళకి షేర్ చేస్తా ఉన్నా. బిడ్డ మీకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది సినిమా. నీడ మాదిరి అంటాడతారు వాళ్ళు మిమ్మల్ని. దీంతో ఓం ప్రకాష్ బిర్లా గారు ఢిల్లీ కోర్టుని అయితే సంప్రదించినారు. ఇక కోర్టు ఏంటంటే ఈ ధ్రువరాతిగాడి ప్యారడీ అకౌంట్ను రన్ చేస్తున్న వెధవకు ఢిల్లీ కోర్టు అయితే సమన్లు అయితే జారీ చేసింది. వచ్చే వారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాకుండా ఈ ధ్రువరాతి ప్యారడీ ఐడిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ట్విట్టర్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. అంతే దెబ్బతో ఏం జరిగిందంటే ఈ ధ్రువరాతి ప్యారడీగాడు ఎవడైతే ఉన్నాడో లైన్లోకి వచ్చినాడు. అయ్యా నన్ను క్షమించండి మహాప్రభు అంట ఏడుకుంటా ట్విట్టర్లో పదే పోస్టులు అంతా పెట్టసాగినాడు. అంతేకాకుండా తాను అంతకుముందు చేసినటువంటి పోస్టులన్నీ కూడా డిలీట్ చేశాడు. ఇంక అట్టన నన్ను వదిలిపెడతారేమని తనను ఈసారికి క్షమించమని చెప్పేసి ఓం బిర్లాని అయితే వేడుకున్నాడు. ఇక ఓం బిర్లా గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. కానీ ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తా, కావాలనే మాట్లాడేది చాలామంది మనం చూస్తూనే ఉన్నాము. ఈ దేశ వ్యతిరేకులు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల వ్యతిరేకులు కావచ్చు, కావాలనే వాంటెడ్గా మాట్లాడేది, ఎన్నో నీతిమాలిన పనులు, హీనమైనటువంటి పనులు చేసేది. ఆఖరికి ఏంటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఇంకా పట్టుబడితే ఏంటంటే అయ్యో మహాప్రభు క్షమించండి అని చెప్పేది వేడుకునేది. ఇది బతుకులు. రే బతుకులు అంటారు రైతుల్ని, 3 పూట్ల తింటాను అన్నవే కదరా. అదేదో నిజాయితీగా బతికే సావచ్చు కదా. ఈ మరి ఒకరి కాళ్ళు గడుపులు పట్టుకోవాల్సిన అవసరం ఉండదా? బతుకంటారు దీన్నే. ఎట్టరా కన్నారా స్వామి మిమ్మల్ని అందరినీ జనాలు అనవసరంగా తీసుకొచ్చి ఈ దేశం మీద బారేసిపోయినారు వాళ్ళంతా. ఏం బతు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ వీడియోని వీలైనంత మందికి జాతీయవాద మిత్రులకు అలాగే జాతీయవాద గ్రూపుల్లోనూ ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ పేరున కోరుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా కూడా పెద్ద మనసు ఉన్నటువంటి ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయ ఉంచి ఇప్పటికైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేసేటటువంటి ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు అందడానికి బెల్ సింబల్ దయచేసి క్లిక్ చేసి నోటిఫికేషన్లు ఆన్లో ఉంచుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.